హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఒక వర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకరు. ఎవరిని వెన్నుపోటు పడిచినా ఉద్యోగస్తులను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడవని చెప్పి గట్టిగా డిసైడ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే గత ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తారనో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ గురించి చెప్పినటువంటి పరిస్థితుల్లో అది అమలు చేయలేకపోయారు. జీపీఎస్ విధానం తీసుకొచ్చారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఇంతవరకు మాత్రమే చేయగలం, మనం ఇంతకుమించి ఏం చేయాలని చెప్పి ఉద్యోగస్తులకు అప్పుడు చెప్పినటువంటి క్రమంలో వారు ఉద్యోగస్తులు అయితే దాంతో సంతృప్తి పడలేదు. మాకు ఓల్డ్ పెన్షన్ పద్ధతే కావాలి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, మా పవర్ ఏదో చూపిస్తామని చెప్పి అప్పటికి ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కానీ అప్పుడు వాళ్ళ పవర్ కూడా చూపించినటువంటి పరిస్థితి. అదే కాకుండా మన జరిగినటువంటి ఎన్నికలు కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా మొత్తం వన్ సైడ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఉద్యోగస్తులంతా కూడా కూటమికే అనుకూలంగా ఓట్లు వేశారనేది చాలా క్లియర్. కొంతమంది ఉద్యోగులు అయితే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మా కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము అధికారంలోకి తెచ్చుకుంటామా, మాకున్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పి చాలామంది ఓపెన్గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వస్తే మా సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని చోట్ల ఒక అడుగు ముందుకేసి ఈ సిపిఎస్ పద్ధతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడు, ఈ జీపీఎస్ అమలు చేస్తా అంటే కుదిరేటువంటి పని కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి లాగా మేము మోసం చెయ్యము, మేము హామీ ఇచ్చామంటే పక్కా అమలు చేసే తీరుతాము. ఇది సిపిఎస్కి సంబంధించి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి పెన్షన్ వల్ల నేను అన్నం తినగలిగాను. అదేవిధంగా ఆ పెన్షన్ ద్వారానే వచ్చిన డబ్బులు మా పార్టీకి విరాళంగా మా అమ్మ ఇచ్చింది, కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మోసం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట చెప్పారు. తన భుజాల మీద వేసుకొని దీనికి సంబంధించి నాది బాధ్యత, ఈ స్కీమ్కి సంబంధించి అని కూడా పదే అనేక సందర్భాల్లో అనేక సభల్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఈరోజు మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీపీఎస్ పద్ధతికి సంబంధించి దీన్ని ఈరోజు గెజిట్ రిలీజ్ చేసినటువంటి క్రమంలో దీనికి సంబంధించి వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ వార్తా పత్రికల్లో కానీ ఈ జీపీఎస్ పద్ధతిని అమలు చేయబోతున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఇది చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసినటువంటి ఒక తప్పు వల్ల ఈరోజు అమలు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈరోజు వాళ్ళ పత్రికలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి మీద నిందనలు వేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి చేతగాంతనం వల్ల వీళ్ళు చేత కాదు మేము చేయలేమని చెప్పేటువంటి ఒక పని చేయలేక జగన్మోహన్ రెడ్డి మీద ఈ నింద వేసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో ఇంతకు మించి ఏం చేయలేమని చెప్పారో అంతకు మించి ఏం చేయలేమని చెప్పి మీరు కూడా డిసైడ్ అయ్యారు. ఇంత మాత్రానికి మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకని అంత విష ప్రచారం చేశారు? ఈరోజు మీరు చేయలేని పనికి కూడా మీరు చేస్తామని చెప్పి ఈరోజు చేయలేని పనికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చేయాలనుకుంటే, మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే, మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి వాళ్ళు చూపించినటువంటి ప్రేమ, వాళ్ళు పడ్డటువంటి కష్టము, వాళ్ళు కోరుకున్నటువంటి మీ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి అలాంటి ఉద్యోగులకు మీరు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారా? మీకు ప్రేమ ఉంటే మీరు చేయొచ్చు కదా. ఈ పద్ధతులు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఏదైతే మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తా ఉన్నారు, అది మంచి యాక్ట్ కాదు, దాన్ని రద్దు చేస్తా ఉన్నారని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక పాత జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఇసుక విధానానికి సంబంధించి కరెక్ట్ కాదు, మేము ఇంకో పాలసీ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6,000 కొంత పోస్టులు క్యాన్సిల్ చేసి వీళ్ళు 16,000 పోస్టులు ఇదే మెగా డిఎస్ అని చెప్తా ఉన్నారు. కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. రానున్న రోజులు కూడా ఇంకా మార్పులు జరుగుతాయి, చట్టాలు మారుస్తామని కూడా మీరు చెప్తా ఉన్నారు. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, అవకతవకలు జరిగినాయని చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో దీనికి మీరు మార్చడం మీ చేతిలో ఉన్నటువంటి పని. మీరు ఏదైతే ఓల్డ్ పెన్షన్ పద్ధతి వాళ్ళు కోరుకున్నారో అదే రకంగా వాళ్ళ డిమాండ్లు ఏవైతున్నాయో అది నెరవేర్చడానికి అవకాశం ఉంది, మీ చేతిలో ఉంది. అంటే అమలు చేయడం సాధ్యం కాదని మీకు తెలుసు. తెలిసినా కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు వాళ్ళకి హామీ ఇచ్చారు, వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది మీరు వినలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. అసలు ఏం తెలియదు, నీకు సబ్జెక్టే తెలియదు, ఏదో అప్పులు వస్తున్నాయి కాబట్టి తీసుకొచ్చి ఏదో పప్పులు బెల్లంలాగా సంక్షేమ పథకాలను పంచుతున్నారు తప్ప ఇవన్నీ ఏం తెలియదు అని చెప్పి మీరు అనేక రకాలుగా దుమ్మెత్తిపోసారు గతంలో. సో ఈ రకంగా మళ్ళీ అన్ని పథకాలకు వెన్నుపోట్లు పొడుస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్ని పథకాలకు వెన్నుపోట్లు ఉంటాయి తెలియదు. ఇప్పుడైతే ఉద్యోగస్తులకైతే చాలా సున్నితంగా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అయితే. సో మరి ప్రభుత్వ ఉద్యోగి కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? దీని బాధ్యత తీసుకుంటా అన్నారు, దీన్ని అమలు చేపిస్తున్నారు కాబట్టి మరి ఆయన ఎక్కడున్నారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏ స్కీమ్కి సంబంధించి కూడా ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నారు. గతంలో ఇంత ఎత్తు లేచిన ఒక చిన్న సమస్య వచ్చి పెద్ద ఎత్తున ఊగిపోతూ మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నంద్యాలకు సంబంధించి ఒక బాలిక సంబంధించి అత్యాచారం జరిగితే దాని గురించి మౌనంగా ఉన్నారు. చట్టం ఏం చేస్తుందో చూద్దామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి కూడా మరి మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇసుక పాలసీకి సంబంధించి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా చాలా మౌనంగా ఉన్నారు. చట్టం ఏం చేస్తుందో చూస్తారంట. మరి గతంలో శాంతి భద్రతలకు సంబంధించి ఏం జరగను ఈగ వాలకుండా చూసుకుంటానా అని చెప్పి ఆ రోజు మరి ఈయన ఊగిపోతూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మౌనం ఎందుకు?
సో ఈ మౌనం వీడాలి, ఆశలన్నీ మీ మీద పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్ర ప్రజలు. సో మీ మౌనం వీడి ఈ జరుగుతున్నటువంటి హామీలకు సంబంధించి మీరు బాధ్యత తీసుకుంటారని అన్నారు కాబట్టి బాధ్యత తీసుకొని హామీలు అమలు చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.